ఈరోజు మనం సెకండ్ థర్డ్ సెమ్ సంబంధించి సెకండ్ లో భారతదేశానికి యూరోపియన్ల రాక దానికి సంబంధించిన దాంట్లో సబ్సిడీ కింద భారతదేశానికి వచ్చినటువంటి గవర్నర్ జనరల్స్ గురించి మాట్లాడుకున్నాం. ఆ గవర్నర్ జనరల్స్ సంబంధించిన దాంట్లో మొట్టమొదటి వ్యక్తిగా వారెన్ హేస్టింగ్స్, మొట్టమొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ గా వారెన్ హేస్టింగ్స్. భారతదేశానికి మొట్టమొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్. ఇతను లాస్ట్ క్లాస్ లో మాట్లాడుతూ బెంగాల్ విభజన గురించి, బెంగాల్ తూర్పు బెంగాల్ పశ్చిమ బెంగాల్ అన్న ప్రస్తావన మాట్లాడుతూ 1905 లో లార్డ్ కర్జన్ అనేటువంటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ బెంగాల్ విభజన చేస్తాడు. బెంగాల్ ఎందుకు విభజన చేయవలసిన అవసరం వచ్చిందంటే ఆ రోజుల్లో భారతదేశంలో అతి పెద్ద రాష్ట్రం బెంగాల్. భారతదేశంలో అతి పెద్ద రాష్ట్రం బెంగాల్ కాబట్టి ఉద్యమకారులందరూ కూడా బెంగాల్లో ఉన్నారు కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఈ బెంగాల్లో ఉన్నటువంటి ప్రజల ఉత్తేజపరిచి ఉద్యమాలు తీసుకొచ్చి బ్రిటిష్ వారి మీద ఎదురుదారి తిరిగే ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి బెంగాల్ విభజన చేయాలని ఆనాటి గవర్నర్ జనరల్ ఉన్నటువంటి లార్డ్ కర్జన్ అనేవాడు బెంగాల్ విభజన చేశాడు. ఎప్పుడు జరిగింది బెంగాల్ విభజన? 1905 లో జరిగింది. 1905లో బెంగాల్ రాష్ట్రాన్ని విభజన చేశారు, తూర్పు బెంగాల్ పశ్చిమ బెంగాల్ అని. తర్వాత 1911లో వచ్చినప్పటికీ బెంగాల్ విభజనని ఎప్పుడైతే విభజించారో తర్వాత 11లో రద్దు చేసేసారు. ఎందుకంటే భారతదేశంలో ఉద్యమాలు ఎక్కువైపోయి, గొడవలు ఎక్కువైపోయి బ్రిటిష్ వారి మీద ఎదురుదాడి చేస్తున్నారు. అదేవిధంగా భారతదేశంలో ఆనాటి ఇంగ్లాండ్ రాజు ఉన్నటువంటి 5వ జార్జ్, ఇంగ్లాండ్ రాజు ఎవరు? 5వ జార్జ్. 5వ జార్జ్ యొక్క దంపతులు భారతదేశాన్ని సందర్శిస్తున్నటువంటి సందర్భంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళని గౌరవం చేశారన్నమాట. వాళ్ళ మీద ఎదురుదాడి చేశారు, సంఘర్షణ తీసుకొచ్చారు. ఎప్పుడైతే ఈ ఘర్షణలు వస్తున్నాయో ఆనాటి గవర్నర్ జనరల్ ఉన్నటువంటి కర్జన్ ఏం చేశారంటే, ఇక ఇంగ్లాండ్ దేశం నుంచి ప్రభువులు వస్తున్నారు, అంటే ఇంగ్లాండ్ దేశానికి సంబంధించిన రాజులు ఇక్కడ వస్తున్నారు కాబట్టి అతను వచ్చే ముందు ఇలాంటి గొడవలు జరిగితే ఇక్కడ నా పదవి ఉండదనే ఉద్దేశంతో లార్డ్ కర్జన్ యొక్క నాయకత్వంలో ఇది అణిచివేయడానికి చూశాడు. కానీ చివరికి 5వ జార్జ్ అయినటువంటి రాజు దంపతులు ఈ యొక్క సిచ్యువేషన్ చూసి వాళ్ళు తిరిగి ప్రయాణం వెళ్ళిపోతున్న సందర్భంలో 1911లో బెంగాల్ విభజనను రద్దు చేస్తారు. అక్కడ వరకు నేను లాస్ట్ క్లాస్ లో మాట్లాడాను. లార్డ్ కర్జన్ అనేవాడు బెంగాల్ విభజన చేస్తే 5వ జార్జ్ ఇంగ్లాండ్ రాజు దంపతులు భారతదేశాన్ని సందర్శించినటువంటి సందర్భంలో చూసినటువంటి ఈ యొక్క ఘర్షణని మళ్ళీ తిరిగి పునరావృతం కాకుండా భారతదేశంలో ఒక శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని కల్పించడం కోసం అప్పుడు 5వ జార్జ్ యొక్క నాయకత్వంలో ఇక్కడ బెంగాల్ విభజన రద్దు చేయడం అనేది జరిగింది. అప్పటి వరకు 1911 వరకు దేశానికి రాజధాని కోల్కతా, తర్వాత ఇది బెంగాల్ విభజన రద్దు చేసేసి ఈ ప్రాంతం నుంచి మళ్ళీ దాని రాజధాని ఢిల్లీకి మార్చారన్నమాట. అప్పుడు భారతదేశానికి రాజధాని ఢిల్లీ. ఇక్కడ నుంచి అప్పటి నుంచి భారతదేశానికి రాజధాని ఢిల్లీగా కొనసాగుతుంది. అయితే ఈ యొక్క వారెన్ హేస్టింగ్స్ మొదలుకొని చివరి వరకు అంటే 1947 అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చినటువంటి ఇయర్ అనేది 1947 ఆగస్టు 15 మన స్వతంత్రం వచ్చిందన్న. అంటే మరి వారెన్ హేస్టింగ్స్ భారతదేశానికి ఎప్పుడు గవర్నర్ జనరల్ గా నియమించబడ్డాడంటే 1772లో మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ అంటే వారెన్ హేస్టింగ్స్. తర్వాత కాలంలో ఆ బెంగాల్ అన్న ప్రాంతమే కాకుండా భారతదేశాన్ని బ్రిటిష్ గవర్నర్ జనరల్ గా వైస్రాయ్గా పేర్లు మార్చి వారెన్ హేస్టింగ్స్ మొదలుకొని 1947 వరకు భారతదేశాన్ని గవర్నర్ జనరల్స్ అనేటువంటి వారు రాజ్య పరిపాలన చేశారు. చివరికి 1947లో చిట్ట చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ మౌంట్ బాటన్. ఇతనే చిట్ట చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్. మొట్టమొదటి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్, చిట్ట చివరి వాడు లార్డ్ మౌంట్ బాటన్. ఇతని తర్వాత భారతదేశం స్వతంత్రం వచ్చింది. ఇక గవర్నర్ జనరల్ పదవి తీస్తారు, ఇంకా పదవి లేదు. ఆ గవర్నర్ జనరల్ యొక్క పదవి స్థానంలో భారతదేశంలో డెమోక్రసీ ప్రభుత్వం ఏర్పడింది. రాజ్యాంగబద్ధమైనటువంటి గవర్నర్, రాష్ట్రంలోనేమో గవర్నర్ వచ్చాడు, దేశానికి రాష్ట్రపతి వచ్చాడు అనమాట. వీళ్ళు గవర్నర్ జనరల్ అన్న పదవి లేకుండా పోయింది. ఇంకా భారతదేశం స్వతంత్ర దేశం ఏర్పడింది కాబట్టి దానికి లిఖిత రాజ్యాంగం అనేది ఉంది కాబట్టి తద్వారా భారత రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం కొనసాగాలి కాబట్టి ఆ సిచ్యువేషన్ ప్రకారం ఇది కొనసాగుతూ ఉంది.
అయితే వీళ్ళ మధ్య వీళ్ళు యొక్క భారతదేశంలో గవర్నర్ జనరల్ గా ఒకరి తర్వాత ఒకరు రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి సందర్భంలో భారతదేశాన్ని పరిపాలించినప్పుడు భూమి శిస్తు విధానం ఏ విధంగా ఉండేది అనే దాని గురించి మెయిన్ మనకి టాపిక్ ఇచ్చాడు. అంటే బ్రిటిష్ వారి కాలంలో భూమి శిస్తు విధానాలు ఎస్పెషల్లీ డల్హౌసీ కాలంలో గురించి ప్రస్తావించబడింది. అంతేకాకుండా వీరు యొక్క కాలంలో కార్న్వాలిస్ అదేవిధంగా ఇతర భూమి శిస్తు విధానాలు ప్రవేశపెట్టిన వార్న్ హేస్టింగ్స్ యొక్క కాలం గురించి కూడా దీనిలో మొట్టమొదటిసారిగా ప్రస్తావించారు. అయితే బ్రిటిష్ వారి కాలంలో భూమి శిస్తు విధానాలకు సంబంధించిన గురించి ప్రస్తావించినప్పుడు మొట్టమొదటిసారి ఈ భూ శిస్తు విధానాల్లో రకాలు చూద్దాం సార్. ఒకటి జమీందారీ పద్ధతి, రెండు రైతువారీ పద్ధతి, మూడు మహల్వారీ పద్ధతి. జమీందారీ పద్ధతి, రైతువారీ పద్ధతి, మహల్వారీ పద్ధతి. ఈ పద్ధతి రూపంలో రకరకాల రూపాల్లో బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో గవర్నర్ జనరల్ పరిపాలనా కాలంలో భూమి శిస్తు విధానాలు రూపొందించబడ్డాయి. ఎందుకంటే ప్రాచీన కాలం నుండి భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. ఇంచుమించు భారతదేశంలో పారిశ్రామిక రంగం కంటే వ్యవసాయ రంగం బాగా అభివృద్ధి చెందింది. అసలు పరిశ్రమలు అంటే మనకి ఈ 15th 16th సెంచరీలు మనకి వచ్చిన తర్వాత 18th సెంచరీ వచ్చినప్పుడు బాగా డెవలప్ అయిన తర్వాత యూరోపియన్ కంట్రీస్ లో పారిశ్రామిక బాగా జరిగిన తర్వాత కాలంలో భారతదేశానికి పరిశ్రమలు వచ్చాయి. కానీ ఇంతకుముందు భారతదేశం అంటే వ్యవసాయ ఆధారిత దేశం. భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఆనాద కాలం నుంచి రాజులు కానివ్వండి, నవాబులు కానివ్వండి, వాళ్ళందరూ కూడా రాజ్య పరిపాలన చేసే సమయంలో భూమి శిస్తు ఆధారంగా రాజ్య పరిపాలన చేస్తారు. కాబట్టి వ్యవసాయం మీద రకరకాల పన్నులు విధించి భూమి శిస్తు రూపంలో వచ్చిన ఆదాయం ద్వారా వాళ్ళు రాజ్య పరిపాలన చేస్తూ ఉండేవారు. కాబట్టి భారతదేశం ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత దేశం, భూమి శిస్తు విధానాల మీద ఆధారపడినటువంటి దేశం. ఎక్కువ మొత్తంలో భూమి మీద శిస్తు వసూలు చేసి వచ్చినటువంటి ఆదాయం ద్వారా ప్రభుత్వాన్ని గడుపుతూ ఉండేవారు. ఎందుకంటే ఇండస్ట్రియల్స్ లేవు కాబట్టి, అంటే పారిశ్రామిక రంగ అభివృద్ధి లేదు కాబట్టి ఆ రోజుల్లో. కాబట్టి భారతదేశం దేని మీద ఆధారపడిందంటే వ్యవసాయ ఆధారిత దేశం. కాబట్టి భూమి శిస్తు విధానంలో వచ్చినటువంటి మార్పుల ఆధారంగా బ్రిటిష్ వారు ఏ విధంగా ఈ పన్నుల రూపంలో విధించి వాళ్ళు తమ యొక్క మనుగడను కొనసాగించారు అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ మొట్టమొదటిసారి చూస్తే జమీందారీ పద్ధతి. ఈ జమీందారీ పద్ధతి అనే దానికి మరో పేరే శాశ్వత భూమి శిస్తు విధానం. శాశ్వత భూమి శిస్తు విధానం. జమీందారీ పద్ధతికి మరో పేరు శాశ్వత భూమి శిస్తు విధానం. పేర్లోనే ఉంది శాశ్వత భూమి శిస్తు విధానం. అంటే శాశ్వతం అంటే ఏదో కొంత 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అలాగా స్టాండర్డ్ గా ఏదో ఒక సంవత్సరం వరకు ఒకే రకమైనటువంటి శిస్తు. ఒక సంవత్సరానికి ఒక ఎకరం పొలంకి, ఒక ఎకరం పొలం అనుకుందాం, ఇది ఒక సంవత్సరానికి 2000 రూపాయలు శిస్తు చెల్లించవలసిన అవసరం వస్తే ప్రతి సంవత్సరం 2000 అలాగే ఒక 20 సంవత్సరాలు ఫిక్స్ చేసేవారు అనమాట. 20 సంవత్సరాల వరకు సంవత్సరానికి 2000. అలాగే ప్రతి సంవత్సరం అలా 2000 అలాగా ఇప్పటి వరకు 20 సంవత్సరాల వరకు అదే శిస్తు చెల్లించాలి. ఇక మార్పులు చేర్పులు ఉండవు. ఒక సంవత్సరానికి 2000 ఎకరానికి భూమి శిస్తు రూపంలో రైతు చెల్లించవలసి వస్తే 20 సంవత్సరాల వరకు, అంటే ఒక ఎకరం భూమి ఉంది, ఒక రైతు కేటాయిస్తారు. ఆ కేటాయించినటువంటి భూమి 20 సంవత్సరాల వరకు శిస్తు చెల్లిస్తానంత. ఆ 20 సంవత్సరాలు కూడా శిస్తు చెల్లించడానికి ఆ ఎకరం భూమి 2000 చెప్పిన కట్టగలిపోవడం. ఇంకా భూమి మీదకి ఎవరు రారు, ఆ హక్కులు ఎవరికి ఉండవు. ఎవరైతే భూమి శిస్తు చెల్లిస్తున్నారో, ఏ రైతు అయితే దానికి హక్కుదారుడు ఉన్నాడో అతను ప్రతి సంవత్సరం 2000 కట్టేస్తాడు. ఆ ఎకరం భూమిని 20 సంవత్సరాల పాటు సాగు చేసుకుంటూ ఉంటాడు. దీన్ని శాశ్వతంగా, అందులో ఒక 20 సంవత్సరాలు పర్మినెంట్ గా ఒక సిస్టమ్ ని ప్రవేశపెట్టాడు. ఎవరంటే దీన్ని కార్న్వాలిస్ అనేటువంటి వ్యక్తి. ఎవరైతేనో ఇతను బ్రిటిష్ గవర్నర్ జనరల్. ఎవరు తర్వాత ఇతను వచ్చారంటే వార్న్ హేస్టింగ్స్ తర్వాత భారతదేశానికి బ్రిటిష్ గవర్నర్ జనరల్ గా వచ్చినటువంటి వ్యక్తి కార్న్వాలిస్. మొట్టమొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరంటున్నాం మనము? వార్న్ హేస్టింగ్స్ అనేది 1772 సంవత్సరంలో ఇతను బెంగాల్ రాష్ట్రం గవర్నర్ గా ఉండి తర్వాత బ్రిటిష్ గవర్నర్ జనరల్ గా నియమించబడ్డాడు.
భారతదేశానికి మొట్టమొదటి బ్రిటిష్ గవర్నర్ వార్న్ హేస్టింగ్ తర్వాత కారన్ వాలిస్. ఇక్కడ జమీందారీ పద్ధతి గురించి మొట్టమొదటిసారిగా ప్రస్తావన మనం చూస్తున్నాం. అయితే జమీందారీ పద్ధతి గురించి చూసే క్రమంలో మనం జమీందారీ పద్ధతి అన్న శాశ్వత భూమి శిస్తు విధానం అన్న ఒకటే. అయితే ఇక్కడ వార్న్ హేస్టింగ్ మొట్టమొదటిసారిగా బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ ఆధీనంలో ఉన్నటువంటి భూమి, అతని పరిధిలోకి వచ్చినటువంటి భూమి అంతా కూడా అతను ఏం చేశారంటే ప్రతి సంవత్సరం భూమిని వేలం వేసే పద్ధతి ప్రవేశపెట్టాడు. సంవత్సరం భూమి వేలం. ఇప్పుడు కొంతమంది ఒక జమీందారుని నియమించి, కొంతమంది వ్యక్తులు నియమించి వాళ్ళ ద్వారా భూమి శిస్తు రూపంలో ప్రతి సంవత్సరం ఈ పొలం ఈ సంవత్సరం దీన్ని ఎవరు వేలం పాటేయడం, దీనికి సంబంధించిన భూమిని ఒక 5 ఎకరాలకు ఒక ల్యాండ్ ఉంది, ఈ వేలం పాటేయడంలో ఎవరైతే ఎక్కువ వేలం పాటలో పాల్గొన్నారో వాళ్ళు ఈ భూమికి అధినేతలు అవుతారు. మరి అంత ముందు వరకు ఎవరో ఒక రైతు దీన్ని లేదా ఒక వ్యక్తి దీన్ని 4,000 రూపాయలకి, దీనికి ఒక 10 ఎకరాల ల్యాండ్ ఎంత ఉంటే 4,000 రూపాయలకి ఇతను పాడుకున్నాడు అనుకున్నాం. అతను ఈసారి మళ్ళీ వచ్చేటప్పటికి అతని దగ్గర డబ్బులు లేక అతను జమీందారికి పనిచేయడం వ్యక్తి కానీ ఎవరైనా ఇప్పుడు ఈ సంవత్సరం దాన్ని పాల్గొనలేకపోతే వేరే అతను దీనికి సంబంధించి ఇంకో 1,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి 5,000కి ఈ పొలాన్ని పాడుకుంటే ఈ సంవత్సరం వేలంపాటలో వేరే అతను 5,000 పాడుకున్నాడు కాబట్టి ఈ ల్యాండ్ అంతా కూడా ఈ జమీందారు అధికారం. ఈ సంవత్సరం ఇతను జమీందారిగా పిలవబడ్డాడు. ఇతను పాడుగలేదు కాబట్టి ఇతను జమీందారీ పద్ధతి నుంచి ఇతను తొలగించడం జరిగింది. అంటే వేలం పాట ద్వారా అత్యధిక మొత్తాన్ని ఆర్జించడం కోసం వార్న్ హేస్టింగ్ ఏం చేశారంటే వేలం వేసే పద్ధతిని ప్రవేశపెట్టాడు. వ్యవసాయ భూములను లేదా ఈ వ్యవసాయ రంగం సంబంధించిన భూమి శిస్తు విధానాలని అతను ఏం చేశారంటే అధిక మొత్తంలో ధరలను శిస్తు రూపంలో పొందడం కోసం వేలం వేసే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఎప్పుడైతే వేలం వేసే పద్ధతి ప్రవేశపెట్టాడో ఈ యొక్క వేలంపాటలో వచ్చినటువంటి వ్యక్తులు కొత్త జమీందారులుగా, అంత ముందు ఉన్నటువంటి వాళ్ళు పాడుకోలేని వాళ్ళు వాళ్ళు జమీందారీ పద్ధతిని వదులుకొని వాళ్ళ యొక్క పరిస్థితులు దుర్భరంగా ఉండేవి. వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళి రాజుల గురించి కిందే ఉన్నటువంటి ప్రాంతాల్లో వాళ్ళు వ్యవసాయం చేస్తూ మరొక కొంతకాలం గడుపుతూ ఉండేవారు. ఈ విధంగా వేలం వేసే పద్ధతి ద్వారా కింద ఉన్నటువంటి సామాన్య ప్రజలు, రైతులు ఇబ్బందులకు గురవుతూ ఉండేవారు. కొంతమంది ఏమో యాజమాన్య హక్కులు వదిలేసుకున్నారు, కొత్త జమీందారులు వచ్చారు, పాత జమీందారులు కనుమరుగైపోయారు, వాళ్ళ ఇబ్బందులకు గురయ్యారు. అప్పటి వరకు ఈ విధంగా ఈ వేలం వేసే పద్ధతిలో ఉన్నటువంటి భూమి శిస్తు విధానాన్ని రూపుమాపింది ఎవరు అంటే కారన్ వాలిస్ అనమాట. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఈ భూమి శిస్తు పొందడానికి, భూమి నుండి ఆదాయాన్ని శిస్తు రూపంలో పొందడానికి వేలం వేసే పద్ధతి ద్వారా భారతదేశంలో భూమి శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అంటే వార్న్ హేస్టింగ్. అయితే వార్న్ హేస్టింగ్ భూమి శిస్తు రూపంలో భూమి నుండి ప్రజల నుండి ఎక్కువ మొత్తంలో వాళ్ళ నుండి పొందాడు, వేలం వేసుకున్నాడు. ఈ వేలం వేసుకున్న తర్వాత మరి ఇంత భూమి శిస్తు 5,000 యజమాని చెల్లించాలి. దీన్ని 5,000 పాడుకున్నటువంటి జమీందారు చెల్లించాలి. జమీందారు పంట పండించడం, దీనికి రైతులకి దీన్ని మళ్ళీ కిందకి ఇచ్చేసేవాడు. రైతులకు ఇచ్చినటువంటి రైతులు ఇందులో శ్రమగా చేసిన తర్వాత రైతుల నుండి ఎక్కువ మొత్తంలో శిస్తే వసూలు చేసుకుని 5,000 మాత్రమే ప్రభుత్వానికి జమీందారు చెల్లించేవాడు. అంటే ఇక్కడ ఫోర్స్ అంతా ఎవరి మీద పడుతుందంటే కింద ఉన్నటువంటి సామాన్యమైనటువంటి రైతు మీద పడిపోతుంది. అతను జమీందారు ఇచ్చినటువంటి భూమి అతను చేయాలి, చేసినందుకు ఇతను 5,000 కంటే అధిక మొత్తంలో చెల్లించాలి. కాబట్టి వీళ్ళు భూముల్ని ఆదాయాన్ని సంపాదించడమే చూశారు తప్ప వ్యవసాయ భూములకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ప్రభుత్వం వాళ్ళకి కల్పించలేదు. వీళ్ళకి వాటర్ ఫెసిలిటీస్ ఉందా, విత్తనాలు అందుతున్నాయా, పంటలు సరిగ్గా పండుతున్నాయా, ఇది సారవంతమైన భూమా కాదా అనేది అసలు వీళ్ళకి గవర్నర్ జనరల్ కానీ భూ యజమానులు కానీ ఎవరు పట్టించుకోలేదు. అన్ని రకాల దుర్భరమైన జీవితాన్ని సామాన్యమైన రైతులు అనేక ఇబ్బందులకు గురవుతూ ఉండేవారు. కాబట్టి ఇక్కడ భూమి శిస్తు విధానం రూపంలో ఎక్కువ మొత్తంలో వేలం వేయడం ద్వారా ఎవరు ఎక్కువ వేలం పాడితే వాళ్ళకి యజమానులుగా కేటాయించబడ్డారు. సామాన్య ప్రజలు ఇబ్బందికి గురయ్యారు. ఇలాంటి పద్ధతిని రద్దు చేసి శాశ్వత భూమి శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఆ శాశ్వత భూమి శిస్తు విధానానికి జమీందారీ పద్ధతి అని పేరు అనమాట. జమీందారీ పద్ధతి అన్న శాశ్వత భూమి శిస్తు విధానం అన్న ఒకటే. ఇది వేలం వేసే విధానం. భూమి శిస్తుని పొందడానికి వేలం పద్ధతి చేసే విధానాన్ని స్టార్ట్ చేసింది, దీన్ని ప్రారంభించింది ఎవరంటే వార్న్ హేస్టింగ్. తర్వాత వచ్చినటువంటి కారన్ వాలిస్ ఏం చేశారంటే భూమిని వేలం వేసే పద్ధతిని రద్దు చేసి
జమీందారీ పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఇప్పుడు అందుకని మీరు ఈ వేలం వేసే పద్ధతి స్టార్ట్ చేసింది వార్ని హేస్టింగ్. అయితే ఇది ఎంతో కాలం శాశ్వతంగా కొనసాగలేదు, ఎక్కువ కాలం లేదు కాబట్టి భారతదేశంలో ఇవి ఎక్కువ కాలం కొనసాగాయి ఈ పద్ధతులు. అందుకనే మనకి ఈ 3 పద్ధతులు చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏదో ఒకటి రైతువారి పద్ధతి గురించి రాయండి అని 5 మార్క్స్ కి, లేదా మహల్వారి జమీందారీ పద్ధతి, లేదా దీన్ని ఎక్కువ శాశ్వత భూమి చేసే విధానం ఎవరు రూపొందించారు, లేదా దీని గురించి రాయండి అని 5 మార్క్స్ పెడుతున్నాడు. మీకు ఇందులో ఫెచ్చింగ్ ఏంటంటే మూడింటిలో ఏదో ఒక దాని గురించి 5 మార్క్స్ అడుగుతున్నాడు, ఈ మూడింటిని కలిపి ఎస్ఐ క్వశ్చన్ అడుగుతున్నాడు. అందువల్ల ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ కూడా మీకు ఇది. ఏమని క్వశ్చన్ ఏమాడతారంటే బ్రిటిష్ వారు భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి భూమి శిస్తు విధానాల గురించి రాయండి. ఎస్ఐ క్వశ్చన్ అది. భారతదేశంలో బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినటువంటి భూమి శిస్తు విధానాలు, అందులో జమీందారీ పద్ధతి, రైతువారీ పద్ధతి, మహల్వారీ పద్ధతి, ఒకదాని గురించి ఒకటి ఏ వివరంగా మనం రాస్తాం. అలా కాకుండా 5 మార్క్స్ కి రైతువారీ పద్ధతి గురించి రాయండి, లేతే శాసన భూమి శిస్తు విధానం, లేతే ఇక్కడ చాలా తెలివిగా కార్న్వాలిస్ అని అడుగుతున్నాడు. కార్న్వాలిస్ విధానం, భూమి శిస్తు విధానం అంటే ఇక్కడ మనం కార్న్వాలిస్ అంటే వార్నింగ్ తర్వాత కార్న్వాలిస్ భారతదేశానికి బ్రిటిష్ గవర్నమెంట్ వచ్చాడు, అతని పరిపాలనా కాలం గురించి వివరించడం కాదు దీని అర్థం. కార్న్వాలిస్ ప్రవేశపెట్టినటువంటి భూమి శిస్తు విధానం గురించి రాయాలని అర్థం. ఇక్కడ కార్న్వాలిస్ ప్రవేశపెట్టినటువంటి భూమి శిస్తు విధానం ఏంటి? ఇక్కడ ఇది శాశ్వత భూమి శిస్తు విధానం లేదా జమీందారీ పద్ధతి. మీరు కార్న్వాలిస్ భూమి శిస్తు విధానం గురించి రాయమన్నా, జమీందారీ పద్ధతి అన్నా, శాశ్వత భూమి శిస్తు విధానం అన్నా ఒకటే. కాకపోతే వాడు తెలివిగా, మీరు మెచ్యూరిటీ మైండెడ్ డిగ్రీ స్థాయిలో ఉన్నవారంటే చాలా మిమ్మల్ని చాలా తెలివిగా హిస్టరీ పేపర్ ఇక్కడ మనం నోట్స్ చెప్పినంత ఈజీగా అక్కడ కాంపిటేటివ్ లో ఉండదు. ఇక్కడ వేవ్ ఒకలాగా వెళ్ళిపోతూ ఉంటది, కానీ క్వశ్చన్ పేపర్ అక్కడ చూసేటప్పటికి దాన్ని ఇండైరెక్ట్ గా ఇస్తాడు. అందువల్ల మనకు మైండ్ మెచ్యూరిటీగా ఆలోచిస్తే ఈ విధానం మనకి అవగాహన అవుతుంది. అందుకని ఇక్కడ చూడండి, ఇక్కడ వేలం వేసే పద్ధతిని ప్రక్కన పెడితే దీని కూడా వారకేసి గొడవ అయిపోతే ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఈ శాశ్వత భూమి శిస్తు విధానం గురించి ప్రవేశపెట్టిన విధానం కోసం చూద్దాం. దీన్ని భారతదేశంలో ప్రవేశపెట్టింది మొట్టమొదటిసారిగా ఎవరంటే కార్న్వాలిస్. శాశ్వత భూమి శిస్తు విధానం లేదా జమీందారీ పద్ధతి భారతదేశంలో 1793 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా కార్న్వాలిస్ దీన్ని ప్రవేశపెట్టాడు. భారతదేశంలో శాశ్వత భూమి శిస్తు విధానాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన వాడు కార్న్వాలిస్. గవర్నర్ హయాంలో 1793లో దీన్ని ప్రవేశపెట్టాడు. అయితే దీన్ని ఎక్కడ ప్రవేశపెట్టాడు, ఏ రాష్ట్రాలు అంటే భారతదేశంలో ఒకే విధమైనటువంటి భూమి శిస్తు విధానాలు లేవు. ఉత్తర భారతదేశంలో కానీ వాయువ్య ప్రాంతంలో కానీ ఒక భూమి శిస్తు విధానం ఉంటే మరో చోట మరో భూమి శిస్తు విధానం. అంతే భారతదేశం అంతా కూడా ఒకే విధమైన భూమి విధానాలు లేవు కాబట్టి ఆయా ప్రాంతాల్లో రకరకాలైనటువంటి స్థానిక రాజులు, లేకపోతే స్వదేశీ రాజులు, విదేశీ రాజులు, లేదా బ్రిటిష్ వారు రకరకాలుగా రాజ్య పరిపాలన చేసినటువంటి సందర్భంలో బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత వీళ్ళ విధానం గురించి ఆలోచిస్తూ 1793 సంవత్సరంలో కార్న్వాలిస్ శాశ్వత భూమి శిస్తు విధానాన్ని ఎక్కడెక్కడ ప్రవేశపెట్టాడంటే బెంగాల్, బీహార్, ఒరిస్సా, ఉత్తర సర్కార్లో ఉన్నటువంటి మరికొన్ని ప్రాంతాల్లో, మెయిన్ ఎస్పెషల్లీ బెంగాల్, బీహార్, ఒరిస్సా ఈ ప్రాంతాల్లో మొట్టమొదటిసారిగా శాశ్వత భూమి శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టాడు. అంటే జమీందారీ పద్ధతి ప్రవేశపెట్టాడు. ఇక్కడ పేరులోనే ఉంది శాశ్వతం. ఇక్కడ నుంచి అక్కడ ఏం చేశారంటే కార్న్వాలిస్ కంటే ముందు వచ్చినటువంటి వార్నింగ్ ప్రవేశపెట్టినటువంటి వేలం పద్ధతిని రద్దు చేసి శాశ్వతంగా భూమి శిస్తు విధానాన్ని రూపొందించాడు అనమాట. అంటే ఇక్కడ దీని పద్ధతి ఏంటి, ఒక 20 సంవత్సరాల వరకు భూమి ఒకల ఆధీనంలో ఉండేలాగా. ఇక్కడ శాశ్వతంగా ఒక 20 సంవత్సరాలకి అయితే దీని యొక్క ట్యాక్స్ మారదు. ఇలా చేస్తున్న క్రమంలో శాశ్వతంగా ఈ ల్యాండ్ మీద హక్కులు ఎవరికి ఇచ్చేస్తారంటే జమీందారులకు ఇచ్చేస్తారు. జమీందారులకు ఏం చేస్తారంటే ఇన్ని ఎక్స్ట్రా ఈ 1000 ఎకరాలు, ఈ 2000 ఎకరాలు దీనికి సంబంధించిన ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సరిహద్దుల భూమి అంతా కూడా మీరే చూసుకోవాలని, ఇన్ని సంవత్సరాల పాటు భూమి అంతా మీ ఆధీనంలో ఉంటుందని జమీందారులకు కట్టబెట్టారు. ఇక్కడ జమీందారులు అంటే ఎవరు? ఇంతకు ముందు వేలం వేసే పద్ధతిలో ఎక్కువ మొత్తంలో ఎవరైతే పాడుకున్నారో ఆ జమీందారులే కొత్త జమీందారులుగా రూపాంతరం చెంది వీళ్ళు ఎక్కువ మొత్తంలో భూమిని తీసుకొని శిస్తు రూపంలో చెల్లిస్తామని శాశ్వత భూమి శిస్తు విధానంలో భూమి మీద హక్కులు సంపాదించారు జమీందారులు. బ్రిటిష్ వారి గవర్నర్ జనరల్ నుండి జమీందారులు అనే వీళ్ళు భూమి మీద హక్కులు సంపాదించి ఈ ఎస్టేట్ అంతా మేము చూసుకుంటాం, మీకు పన్నులు చెల్లిస్తామని నూతన జమీందారులుగా ఉన్నటువంటి వీళ్ళు
భూమి మీద హక్కులు సంపాదించారు. అయితే వీళ్ళకి ఆస్తి హక్కు ఉంది కానీ భూమిని బదలాయించే హక్కు కానీ భూమిని అమ్మే హక్కు కానీ జమీందారు లేదు. అది యొక్క ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ ఎస్టేట్లో వీళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి భూమి అంతా కూడా రైతులకు అప్పగిస్తారు. ఇందాక మనం వేలం వేసే పద్ధతిలాగా చెప్పినట్టు అలాగా రైతులకు అప్పగించడం అనేది జరుగుతుంది. అయితే రైతులకు అప్పగించిన తర్వాత రైతులు శ్రామికంగా రైతులు బానిసలు కింద మధ్యతరగతి వారు అన్ని రకాల పనులందరూ వీళ్ళందరూ పనులు చేసి భూమి శిస్తు రూపంలో ఎక్కువ మొత్తాన్ని ఇప్పుడు శిస్తు ఎవరికి చెల్లించాలి అంటే జమీందారులకు చెల్లించాలి. జమీందారులు ఏం చేస్తారు, 20 సంవత్సరాల వరకు ఈ ఎస్టేట్ అంతా కూడా వీళ్ళ ఆధీనంలో ఉండిపోయిన శాశ్వతంగా స్టాండర్డ్గా ఇది మాది అని వీళ్ళకి జమీందారులకు కట్టబెట్టేస్తారు. కాబట్టి భూమి వీళ్ళు 20 సంవత్సరాలకు సంబంధించినటువంటి ల్యాండ్కి ఈ ఒక్క సంవత్సరం ఎంత మొత్తం అవుతుందో అంతా కలిపి జమీందారులు ఆ యొక్క ప్రభుత్వానికి, బ్రిటిష్ ప్రభుత్వానికి ఎవరైతే ఆడంలో బ్రిటిష్ ప్రభుత్వానికి చెల్లించేవారు. అయితే రైతులు ఎక్కువ మొత్తంలో చెల్లిస్తే సగానికి సగం వరకు జమీందారులు తాను దగ్గర చేసుకుని మిగతా మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించేవారు. చాలా తక్కువగా ప్రభుత్వానికి వీళ్ళు చెల్లిస్తూ ఉండేవారు. అయితే సరైన వర్షాలు పడలేదనో, లేకపోతే ఎక్కువ వర్షాలు కురిసి పంట పాడైపోయిందనో, లేకపోతే అనుకోని విధంగా పంటలు నష్టం వచ్చిందనో ఏదో రకంగా సాకులు చెప్తూ జమీందారులేమో ఉన్నత వర్గంలో ధనికులుగా మారిపోయారు, రైతులేమో దుర్భరమైన జీవితాన్ని పన్నుల రూపంలో చెల్లిస్తూ దుర్భరమైన జీవితాన్ని గడిపారు. ప్రభుత్వానికి మాత్రం సరైన ఆదాయం ఇక్కడ రాలేదు. ఇక్కడ ఆదాయం కోసం వీళ్ళు శాశ్వతమైన భూమి శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టుకున్నారు. ఈ శాశ్వతమైన భూమి శిస్తు విధానమే తరువాత కాలంలో భారతదేశానికి ఎక్కువ ధనార్జన చేసింది అని చరిత్రకారులు చెప్పుకొచ్చారు. ఏది ఏమైనప్పటికీ కార్న్వాలిస్ యొక్క నేతృత్వంలో ఎక్కువ మొత్తంలో ఈ జమీందారుల నుంచి పన్నులు వసూలు చేయడానికి శాశ్వత భూమి శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే కార్న్వాలిస్ అన్నమాట. ఇవి మొట్టమొదటి భారతదేశంలో బెంగాల్, బీహార్, ఒరిస్సా, ఉత్తర సర్కార్ ప్రాంతాల్లో ఈ యొక్క శాశ్వత భూమి శిస్తు విధానం కొనసాగింది. దీనికి ప్రధాన కారణం 1793 ఇయర్ ఏర్పడింది. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో 1793 సంవత్సరంలో లార్డ్ కార్న్వాలిస్ యొక్క నేతృత్వంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా శాశ్వత భూమి శిస్తు విధానం అనే దాన్ని ప్రవేశపెట్టబడింది. అంతకుముందు వాణి హిస్టరీ కాలంలో ఉన్నటువంటి వేలం వేసే పద్ధతి నుంచి రద్దు చేయబడి ఆ పద్ధతి రద్దు చేసిన తర్వాత కార్న్వాలిస్ యొక్క నేతృత్వంలో శాశ్వత భూమి శిస్తు విధానం ప్రవేశపెట్టబడింది. నెక్స్ట్ రైట్ వారీ విధానం. ఇదే బ్రిటిష్ వారు తర్వాత కాలంలో భారతదేశంలో ఈ రైతువారీ విధానం గురించి ప్రస్తావిస్తూ మొట్టమొదటిసారిగా జమీందారీ పద్ధతులు అయితే శ్రామికుల నుండి రైతుల నుంచి పన్నులు జమీందారులు తీసేసుకుని ప్రభుత్వానికి ఎక్కువ మొత్తంలో చెల్లించకుండా వీళ్ళ ఆధీనంలో ఉండిపోయి జమీందారులే ఒక ఉన్నతమైన వర్గంగా వాళ్లే ఉన్నతమైన జీవితాన్ని గడుపుతూ ఉల్లాసవంతమైన జీవితాన్ని గడుపు విలాసవంతమైన భవనాల్లో నివసిస్తూ అటు ప్రభుత్వానికి పన్నులు కట్టకుండా సామాన్య ప్రజలు హింసిస్తున్నారన్న విధానంలో లోపాలు గుర్తించినటువంటి తర్వాత దాంట్లో రైతువారీ పద్ధతి తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ తర్వాత వచ్చినటువంటి వ్యక్తులు దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఆ విధంగా భారతదేశంలో రైతువారీ పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే సర్ థామస్ మన్రో అనేవాడు. సర్ థామస్ మన్రో అనేటువంటి ఇతను వచ్చిన తర్వాత ఇతని యొక్క నాయకత్వంలో భారతదేశంలో తొలిసారిగా రైతువారీ పద్ధతి ప్రవేశపెట్టబడింది. ఇది చాలా ఉన్నతమైన పద్ధతి. ఈ పద్ధతి అన్నింటిలో చాలా బెటర్ దాని పద్ధతి ఏంటంటే రైతువారీ పద్ధతి. ఇతను ఏం చేస్తాడంటే దాన్ని అవి ఉత్తర భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో కొనసాగితే ఇతను రైతువారీ పద్ధతి అనే దాన్ని మరికొన్ని ప్రాంతాల్లో ఎలా కొనసాగుతుందో చూద్దామనే ఉద్దేశంలో ఇతను దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క పద్ధతిని స్టార్ట్ చేశాడు అనమాట. ముఖ్యంగా మద్రాస్, ముంబై, బీహార్లో కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ బీహార్ ఇందాక చెప్పిన దాంట్లో జమీందారీ పద్ధతిలో కొంత ప్రాంతం ఉంది బీహార్లో. అయితే మిగిలిన కొంత ప్రాంతాన్ని ఏమో ఉన్నటువంటి ప్రాంతం ఏమో రైతువారీ పద్ధతి ప్రవేశపెట్టారు. ముంబైలో, మద్రాసు, ఎస్పెషల్లీ మద్రాసులో స్టార్ట్ చేసిన ఫస్ట్ మద్రాసు, ముంబై, తర్వాత బీహార్ ఈ 3 ప్రాంతాల్లో రైతువారీ పద్ధతిని ప్రవేశపెట్టారు. జమీందారీ పద్ధతి ఏమో బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాలు. కానీ ఈ రైతువారీ పద్ధతి ఏమో మద్రాస్, అప్పుడు మద్రాస్ రాష్ట్రం అనేవారు. ఇప్పుడంటే తమిళనాడు మద్రాస్ అనేది ఒక ప్రాంతం రాజధానిగా ఉంది. కానీ అప్పుడే మనం మద్రాసులో ఉండేవాళ్ళం. మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలన్నీ కూడా మద్రాసులో భాగం ఉంది.
తర్వాత కదా మనం మద్రాసు నుంచి విడిపోయి పొట్టి శ్రీరాములు కృషి ఫలితంగా మనం ఏం చేసాం, మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని చెప్పాం. అంటే మద్రాసు యొక్క సరౌండింగ్ ప్రాంతాలు, మద్రాసు, ముంబై, బీహార్ ప్రాంతాల్లో సర్ థామస్ మన్రో యొక్క నేతృత్వంలో భారతదేశంలో రైతువారీ పద్ధతి ప్రవేశపెట్టబడింది. ఏంటి రైతువారీ పద్ధతి అంటే, ఇక్కడ కొద్ది ల్యాండ్ భూమి శిస్తు రూపంలో చూసుకుంటే ఈ భూమి అంతా కూడా కొంత మొత్తంలో ఎప్పుడైతే మనకి కేటాయించబడిందో చాలా తెలివిగా ఇక్కడ సర్ థామస్ మన్రో ఏం చేశారంటే, భూమిని కేటాయించేటప్పుడు, భూమిని యొక్క రైతులకు ఇచ్చేటప్పుడు, ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి భూమిని కూడా పంచేటప్పుడు భూమి మీద సర్వ హక్కులు ఆ యొక్క రైతుకు చెల్లుతాయి. భూమి శిస్తు చెల్లిస్తున్నంత కాలం ఈ భూమి నాది అని రైతు అనుకున్నప్పుడు ఆ భూమిపై సర్వ హక్కులు రైతుకి ఇవ్వబడతాయి. ఒక పట్టా పుస్తకం రూపంలో రైతుకి ఇవ్వబడుతుంది. రైతు ఈ రైతువారీ విధానంలో భూమిని అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, బదలాయించుకోవచ్చు. ఇతనికి ప్రత్యేకించి ఆ భూమి మీద సర్వ హక్కులు ఇవ్వడం అనేది జరిగింది రైతువారీ పద్ధతిలో. సర్ థామస్ మన్రో ప్రవేశం. ఎందుకంటే ఈ భూమికి ఇతనే హక్కుదారుడు అని ఎప్పుడైతే మనం కేటాయించామో ఈ భూమి మీద అతని సర్వస్వం, తన ప్రాణాలను సైతం పెడతాడు. ఇది నాది అని అనుకున్నప్పుడు దీన్ని దున్నడం, చేయడం, దీని ద్వారా పంట పండించడం, ఇతను జీవనాధారాన్ని ఉపయోగించుకోవడం, మిగతా అమ్మకాలు చేయడం అనేది ఇతను రకరకాల పని చేస్తాడు. ఇదంటే ఈ భూమి నాది అనుకున్నప్పుడు దాని మీద అతను కుటుంబం మొత్తం కూడా ఈ భూమి శ్రమదానం చేసి శ్రమాన్ని అంటే కష్టాన్ని ఓర్చుకుని ఈ భూమి నాది అనుకున్నప్పుడు ఇదంతా నా అధీనంలో ఉంటుంది కాబట్టి ఈ భూమిపై శ్రమ చేస్తాడు. అలాగా ఈ భూమి పట్టా ఉన్నప్పుడు, ఈ భూమి నాది అనుకున్నప్పుడు, ఇతనికి సర్వ హక్కులు ఉన్నప్పుడు ఇతను అవసరం వచ్చినప్పుడు ఈ పంటని ఈ స్థలాన్ని అమ్ముకుంటాడు, లేకపోతే వేరే స్థలం డబ్బు ఉన్నప్పుడు కొనుక్కుంటాడు. ఇతనికి ఈ విధమైన హక్కులు లభించిన ఏ పద్ధతిలో అంటే రైతువారీ పద్ధతిలో ఈ సిస్టమ్ వచ్చిందనమాట. ఎప్పుడైతే ఇది నాది అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, ఈ పొలం మీదన్నప్పుడు ఈ పొలం మీద అత్యధిక శ్రద్ధ చూపిస్తాం. రోడ్డు అంటే వెళ్ళిపోతూ ఉంటాం, ఈవెన్ గోడంత ల్యాండ్ ఉంటుంది, గోడంత ఎక్విప్మెంట్ కనపడుతూ ఉంటుంది. రోడ్డు అంటే వెళ్ళిపోతున్నప్పుడు గోడంత పొలాలు ఏం చేస్తుంటాయి, మనం అలా చూసుకుంటూ వెళ్ళిపోతాం. ఎందుకంటే అది మన సంబంధం లేదు, అది ఎవరితో ఒక వ్యక్తిది. ఆ వ్యక్తి అతను చూసుకుంటాడు, ఆ పొలం అతను పండిస్తాను. మరి నాది అనుకున్నప్పుడు దాని మీద మనం కష్టం చేస్తాము, దాని ద్వారా ఉత్పత్తిని పొందుతాము, ధనాన్ని ఆర్జిస్తాము. ఈ విధంగా రైతువారీ పద్ధతి ఏం చేశారంటే, అక్కడ భూమి మీద జస్ట్ బదలాయింపు హక్కులు, అంతకుముందు జమీందారీ పద్ధతిలో జమీందారే రాజుగా ఉంటూ రైతు శిష్యులు పంట పండినంత కాలం శిష్యు చెల్లించేవాడు. తర్వాత అధిక పన్నుల రూపంలో చెల్లించినప్పుడు అతను ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టేవాడు. రైతుల పరిస్థితి దీనంగా ఉండేది. కానీ రైతువారీ పద్ధతి వచ్చినప్పుడు భూమి ఏ విధంగా అంటే సారవంతమైనటువంటి భూమి ఎలా ఉంది, భూమి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, భూమి యొక్క సారాన్ని బట్టి, అంటే ఎక్కువ సారం ఉన్న భూమి అయితే పంట బాగా పండుతుంది, బీడు భూములు అయితే పంట సరిగ్గా పండదు. కాబట్టి ఇక్కడ సర్ థామస్ మన్రో ఏం చేశారంటే సారవంతమైన భూమిని సర్వే చేయించారు. భూమిని సర్వే చేయించి సారవంతమైన భూములకేమో ఎక్కువ మొత్తంలో ట్యాక్స్ భూమి శిస్తు విధానం, బీడు భూములకి తక్కువ విధంగా వచ్చే విధంగా చాలా తెలివిగా రైతువారీ పద్ధతిని భారతదేశంలో ప్రవేశపెట్టారన్నమాట. అందుకనే భారతదేశంలో ముఖ్యమైనటువంటి గమనించాల్సిన విషయం సర్ థామస్ మన్రో యొక్క రైతువారీ పద్ధతి చాలా వరకు ఉపయోగపడింది. అనేక మంది రైతులు తన కష్టాన్ని నమ్ముకొని సుఖ సంతోషాల్లో జీవించారు అంటే సర్ థామస్ మన్రో యొక్క కృషి ఫలితమే. ఎందుకంటే ఈ భూమి నాది అని, ఈ భూమి నాకు పట్టా వచ్చింది, ఈ భూమికి రైతుకి పట్టా ఇచ్చాడు. ఇతను ఏం చేస్తాడు, తన యొక్క ఉన్నంతకాలం ఆ భూమి మీద శ్రమ చేస్తాడు, ఉత్పత్తి చేస్తాడు. ఒకవేళ అత్యవసరమైన పరిస్థితుల్లో ఈ భూమిని ఇంకొకరికి అమ్మేస్తాడు, లేకపోతే తన వారసుడు అతను చనిపోయిన తర్వాత తన వారసుడు తనకు హక్కుదారిగా వస్తాడు. అంటే ఈ భూమికి నుంచి అతను ఆధీనంలో ఉంటుంది, అంటే భూమి మీద హక్కు ఉంది కాబట్టి ధైర్యంగా అతను పంటను పండిస్తాడు. ఇది నాది కాదన్నప్పుడు ఏం చేస్తాం, కౌలుదారు వచ్చినప్పుడు ఆ 2 సంవత్సరాలు కౌలు తీసుకుంటాడు, ఆ భూమి ఉన్నటువంటి సారాన్ని అంతా కూడా వాడేసుకుని పంట పండించేసి ఆ 2 సంవత్సరాలు అయిపోతుంది కదా వదిలేసి వెళ్ళిపోతాడు. మరి ఈ భూమి ఉన్న పరిస్థితి అలాగే ఉంటుంది. అందుకనే చాలా తెలివిగా ఇక్కడ ట్యాక్స్ విధానంలో ఉత్పత్తి కారకాలు మీకు ఎకనామిక్స్ లో వస్తుంది. భూమికి బాటము, శ్రమకు వేతనం, మూలధనానికి వడ్డీ, వ్యవస్థాపనకి లాభం లేదా నష్టం. ఈ ఉత్పత్తి కారకాలన్నీ అందుకనే మీకు ఎకనామిక్స్ లో లోయర్ క్లాస్ 10th లో కానీ ఇంటర్లో కానీ ఈ పదాలు ఏముంటానే మీరు. ఉత్పత్తి కారకాలు అంటే ఏంటంటే భూమికి ఏంటి బాటకం. ఏంటి బాటకం ఏంటి, అసలు భూమి ఏంటి, బాటకం ఏంటంటే ఇక్కడ మనం ఒక భూమి తీసుకున్నాం, ఒక రైతు దగ్గర కౌలుకి భూమి తీసుకున్నాం, ఒక రైతు దగ్గర భూమికి మన కౌలుకి మనకు సొంత పొలం లేదు, ఒక ఎకరం పొలం తీసుకున్నాం.
ఒక ఎకరం తీసుకున్నందుకు ఆ రైతు దగ్గర మనం కౌలు తీసుకున్నామంట. కౌలు తీసుకుని పంట పండించుకుని మరి అతను భూమి అతనికి ఇచ్చేస్తున్నాం కదా. మరి అంత మొత్తంలో మనకి ఎకరానికి 50,000 1,00,000 కూడా ఈ రోజుల్లో పలుకుతుంది. మరి 50,000 రూపాయలకి ఎకరం పొలం తీసుకుని ఆ సంవత్సరంలో పంట పండకపోయినా అతనికి 50,000 ఎందుకు ఇవ్వాలి మనం? అతను భూమి అతనికి ఇచ్చేస్తాం కదా, సంవత్సరంలో అంత ఎందుకు ఇవ్వాలంటే దాన్ని చూడండి. ఆ ఎకరం భూమిని వాడుకున్నందుకు భూమిలో ఉన్నటువంటి సారాన్ని మనం వాడుకున్నాం. ఏదో పంట వేసాం, ఎకరం పొలంలో ఏదో పంట వేసాం, ఏదో పంట తోటలు వేసాం, ఏదో రకరకాల పూల తోటలు వేసాం, ఏదో అయింది. ఈ సంవత్సరం వరకు ఇంకో సంవత్సరం వరకు ఉండి మనం వెళ్ళిపోయేవాళ్ళం. ఈ భూమి మనది కాదు. భూమి మీద హక్కులు మన సర్వ హక్కులు మనకు లేవు. తాత్కాలిక కౌలుకి మాత్రమే అక్కడ ఉంటాం. మరి 50,000 రూపాయలు ఒక సంవత్సరానికి మనం ఎందుకు చెల్లించాలి అంటే ఆ సంవత్సరం అంత కాలంలో భూమిలో ఉన్నటువంటి సారాన్ని మనం వాడుకున్నాము. భూమిలో ఉన్నటువంటి ఖనిజాలు, లవణాలు, వాటర్ రూపంలో అన్ని రకాలన్నీ మొక్కలు తీసేసుకున్నాయి. మళ్ళీ ఆ రైతు ఇంకో సంవత్సరం పొగలు ఇచ్చేటప్పుడు అతను ఎరువు రూపంలో వేస్తాడో లేకపోతే భూమిని, అందుకనే ప్రతి 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలసారి భూమిని కాల్చాలంటారు. కాల్చడం అంటే వేసిన పంట వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి భూమిని ఆ వరి కానీ పనులు కానీ రకరకాల ఇవన్నీ వేసిన తర్వాత భూమిని కాలుస్తారు, అంటే మంట పెడతారు. అలా చేయడం వల్ల భూమిలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఈ యొక్క కాలడం వల్ల కొన్ని రకాలైన ఖనిజాల ఉత్పత్తి ద్వారా మళ్ళీ భూమిలో సారం అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఏకదాటిగా భూమి ఒకేసారి పంట, అదేవిధంగా 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పాటు ఒకే పంట వేయరు, పంటలు మారుస్తూ ఉంటారు. ఎందుకంటే పంటలు మార్చడం ద్వారా భూమిలో సారంలో మార్పులు జరుగుతాయి, రకరకాలైనటువంటి రసాయనాల ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంటుంది, ఖనిజ లవణాలు మార్పు అనేది జరుగుతుంది. అందుకనే భూమి కౌలు చేసుకున్నందుకు ఆ ఎకరానికి భూమిని వాడుకున్నందుకు బాటకం చెల్లిస్తాం. ఇక్కడ బాటకం అంటే ఈ 50,000 అనమాట. భూమిని వాడుకున్నాం, నేను భూమి ఇచ్చాను, నా భూమిని వాడుకున్నందుకు నాకు ఏంటి ఉపయోగం ఏంటంటే నా భూసారాన్ని వాడుకున్నావు కాబట్టి నువ్వు బాటకం రూపంలో 50,000 ఇవ్వాలి. నీకు వచ్చినా రాకపోయినా నాకు సంబంధం లేదు. అది భూమికి బాటకం అనేది. అందుకు మరి భూమికి బాటకం ఇచ్చినోడు దీన్ని ఏం చేస్తాడు? శ్రమ చేస్తాడు అనమాట. ఇక్కడ ఈ భూమి మీద వాడుకున్నాడు అంటే ఇక్కడ వాడుకున్నప్పుడు ఈ ఎకరం అంతా ఇంక చేయలేడు కాబట్టి కొంతమందిని అక్కడ తీసుకొచ్చి పనులు చేపిస్తాడు. మరి వాళ్ళు ఏంటి? శ్రమ చేస్తారు, పనులు చేస్తారు. ఆ కూలీల కింద వచ్చి పనులు చేస్తారు. ఇందులో అతను చేయలేడుగా కొంతమంది తీసుకొస్తాడు. మరి వాళ్ళు పనిచేసినందుకు కాల్సి ఏమి ఇవ్వాలి? వేతనం ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి. రోజు కూలి వారానికి ఎంత లేదా 2 రోజులకి ఎంత అని వేతనం ఇవ్వాలి. మరి ఇతను తెచ్చేసుకున్నాడు, ఒక ఎకరం తెచ్చుకున్నాడు, పొలం 50,000 కొన్నాడు. ఈ 50,000 ఇతని దగ్గర 20,000 ఉన్నాయి. మరి ఎంత కావాలి? ఇంకా మనకి 30,000 కావాలి. ఇతనికి డబ్బు దగ్గర ఇతను లేదు. అందువల్ల మూలధనం పెట్టేవాళ్ళు కావాలన్నమాట. ఇతనికి ఎవరైనా డబ్బులకి ఇంట్రెస్ట్ ఇస్తారా? ఎవరైనా డబ్బులు ఉన్నాయా, లేకపోతే దగ్గర బంధువులు ఎవరైనా ఉన్నారా ఏంటన్నా ఆ దగ్గర మిగతా డబ్బులు తెచ్చుకొని ఈ 30,000 లాంటివి తెచ్చుకొని మూలధనం పెట్టుకుంటాడు అనమాట. మరి ముద్ర ఏం చేస్తారా? మూలధనం అంటే మూలధనం తెచ్చుకున్నందుకు అతనికి ఏమి ఇవ్వాలి? వడ్డీ ఇవ్వాలి, ఇంట్రెస్ట్ ఇవ్వాలి. డబ్బులు 30,000 అంటే కొన్ని పొలం కొనుక్కున్నాం, 30,000 ఇవ్వండి అంటే ఎవడిస్తాడు? ఎవడెవడు ఇస్తాడు. ఎలాగిస్తాడు? ఇంట్రెస్ట్కి ఇస్తాడు. 1000 కింద 100 కింద లెక్కలెట్టి ఆడికి ఇంట్రెస్ట్ ఇస్తాడనమాట. ఆడికి మూలధనం వాడు ఇచ్చినందుకు మనం వాడికి వడ్డీ ఇవ్వాలి. మరి ఇంత వ్యవహారం నడుపుతున్నటువంటి వ్యక్తి ఎవరంటే వ్యవస్థాపకుడు అనమాట. ఈడే మెయిన్ కాజ్ అనమాట. ఇన్ని పెట్టుకొని ఈ ల్యాండ్ మీద ఇంత నడుపుతాకి ఈ వ్యవస్థాపకుడు అంటే వీడు సంవత్సరం అంతా పండించిన తర్వాత వీడికి రైతుకి ఈ ఎకరం ఇచ్చినందుకు అతనికి ఇవ్వాలి డబ్బు, కూలి చేసినటువంటి కూలీలకి ఇవ్వాలి డబ్బు, 30,000 ఇంట్రెస్ట్ ఇచ్చినందుకు వడ్డీ కట్టాలి. ఇవన్నీ పోను సంవత్సరం పంట అయిన తర్వాత ఇతను వస్తే లాభం వస్తుంది లేదా నష్టం వస్తుంది. ఈ లాభ నష్టాలను భరించేది ఎవరంటే ఇక్కడ వ్యవస్థాపకుడు అనమాట. తీసుకున్నటువంటి వ్యవస్థాపకుడే లాభం వచ్చినా ఈడిదే, నష్టం వచ్చినా ఈడే భరించాలి. ఇది మనకు ఉత్పత్తి కారక. ఈ సిస్టాన్ని భారతదేశంలో సర్ థామస్ మన్రో బాగా అవగాహన చేసుకున్నాడు. ఇలాంటి సిచ్యువేషన్ అంటూ ఉంటే భారతీయులు మరింత కుంగిపోతారు, కౌలు రైతులు మరింత నష్టాల్లో ఊగిపోతారు. కాబట్టి ఇలాంటి కౌలు స్థానం ప్రాంతాన్ని కాకుండా సామాన్యంగా భారతదేశంలో అధిక మొత్తంలో భూమిని పట్టాల రూపంలో శ్రామిక రైతులకి, సన్నకారు చిన్నకారు రైతులకి కల్పించడం ద్వారా స్వతంత్రంగా ఇది భూమి నాది అనుకుని పంటలు పండిస్తారు. తద్వారా భారతదేశంలో ఎక్కువ మొత్తంలో నాది అనుకున్నప్పుడు ఎవరికి వాళ్ళు పంటలు పండిస్తారు కాబట్టి ఉత్పత్తి పెరుగుతుంది. కాబట్టి తద్వారా భూమి శిస్తు రూపంలో ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తుందని చాలా డెప్త్గా ఆలోచించి సర్ థామస్ మన్రో ఈ రైతువారీ పద్ధతిని ప్రవేశపెట్టాడు అనమాట. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్.